ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు అంతకంతకీ పెరిగిపోతున్నా సెలబ్రిటీలు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఈ బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు పోతే పోని, ప్రాణాలు తీసుకుంటే తీసుకొని, మాకిచ్చే డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏమాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ వచ్చిందంటే వాళ్ళందరికీ వలేసి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు. ఇక మన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పు అని తన తప్పుని సమర్థించుకున్నాడు పాన్ ఇండియా యూట్యూబర్ హర్ష సాయి. దాదాపు 6.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండి దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్న హర్ష సాయి మంచి మనసున్న మహారాజుగా అందరిలోనూ మంచి పేరు ఉంది. తాను సంపాదించిన డబ్బుతో పేదలకు ఎంతో సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న హర్ష సాయిపై బెట్టింగ్ యాప్ ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రాణాంతకంగా మారిన బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక్కో బెట్టింగ్ యాప్కి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు అని ఇతనిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. యువ సామ్రాట్ రవి అనే యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ బాగోతాన్ని బయటపెడుతూ హర్ష సాయి వల్ల అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులో ఇరుక్కుంటున్నారని, కోట్లాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు యూట్యూబర్ హర్ష సాయి. ఈ బెట్టింగ్ యాప్ వివాదంలో పొంతనలేని సమాధానాలు చెప్పాడు హర్ష సాయి. పేదలకు సహాయం చేయడంలో ముందుండి అందరిలోనూ శభాష్ అనిపించుకున్న హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మాత్రం అడ్డదిడ్డమైన సమాధానాలు ఇస్తూ తాను చేస్తున్న తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పుడు వాటిని బ్యాన్ చేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని నా దగ్గరికి వచ్చారు. నేను ప్రమోట్ చేయను అని చెప్తే వేరే వాళ్ళకిస్తారు. వాళ్ళందరినీ ప్రమోట్ చేయకుండా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో బెట్టింగ్ యాప్ యాడ్స్ కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్నే సమస్యగా చూస్తున్నారు కానీ దాని మూలాలను వదిలేస్తున్నారు. బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ ఉండనే ఉండవు. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను చట్టబద్ధంగానే ఆపరేట్ చేస్తున్నారు. నేను చాలా తక్కువ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాను. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు బెట్టింగ్ కంపెనీలు. కానీ నేను బ్యాన్ చేసిన వాటిని ప్రమోట్ అస్సలు చేయను. ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వాటినే ప్రమోట్ చేస్తూ అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తా. డైరెక్ట్గా ఎప్పుడూ చేయను. జాగ్రత్తలు కూడా చెప్తాను. ఇప్పుడు అది నేను చేయలేదు అనుకుంటే అదే డబ్బును మరో 10 మందికిచ్చి ప్రమోట్ చేయించుకుంటారు. వాళ్ళు చెప్పే విధానం నాలా అస్సలు ఉండదు. బలవంతంగా బెట్టింగ్స్ ఆడేలా చేస్తారు. నేను బెట్టింగ్ యాప్లను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నాను. కానీ ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. కానీ నేను ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ ఆడేవాళ్ళ సంఖ్యని తగ్గించగలిగాను. దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని నేను మంచి పనుల కోసమే ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ గమనిస్తే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడం పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ చేస్తుంటారు. నేను టెలిగ్రామ్లో కొంతమందిని సభ్యులుగా చేర్చి బెట్టింగ్ యాప్స్ ఆడిస్తున్నానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ బెట్టింగ్ యాప్స్ వివాదంపై వివరణ ఇచ్చాడు హర్ష సాయి. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దానికి అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ని బాధ్యతగా చేయడమేంటి? చేసేదే తప్పైనప్పుడు మళ్ళీ దాంట్లో బాధ్యత ఏంటి? బెట్టింగ్ యాప్లను హర్ష సాయి లాంటి పాపులర్ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అమాయకులు బలైపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేస్తే వీళ్ళని ఎవడు బెట్టింగ్ ఆడమన్నాడని అనుకోవచ్చు. కానీ ఒకసారి బెట్టింగ్కి అలవాటు పడితే అదో వ్యసనంలా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాడు చేస్తాడు, నేను ప్రమోట్ చేయడం వల్లే బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గిస్తున్నాను అంటూ లాజిక్లెస్ సమాధానం ఇస్తున్నాడు హర్ష సాయి. హర్ష సాయి కేవలం తెలుగు యూట్యూబర్ మాత్రమే కాదు, పాన్ ఇండియా యూట్యూబర్. ఇతనికి మిలియన్లో ఫాలోవర్స్ ఉన్నారు. కోట్లాది మంది హర్ష సాయి ఫాలోవర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాంటప్పుడు ఇతను ప్రమోట్ చేస్తే బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గడమేంటో, పైగా తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతేనే పెద్ద ప్రమాదం అంటూ అడ్డదిడ్డమైన ఆన్సర్స్ ఇస్తూ తనని తాను సమర్థించుకుంటున్నాడు హర్ష సాయి. ఇక్కడ హర్ష సాయి బలంగా నమ్మాల్సిన విషయం ఏంటంటే వేరే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే పట్టించుకుంటారో లేదో కానీ హర్ష సాయి ప్రమోట్ చేస్తే మాత్రం దాన్ని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే హర్ష సాయికి జనాల్లో మంచి పేరుంది. పైగా ఇతని ఫాలోవర్స్ సంఖ్య కూడా మిలియన్స్లో ఉంది. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ బారిన పడే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది తప్పితే తగ్గే సమస్య లేదు. ఇక హర్ష సాయి బెట్టింగ్ పై మాట్లాడిన సమాధానాలు చూసి హర్ష సాయి ఫ్యాన్స్ కూడా నిరాశకు గురవుతున్నారు.